అదో మారుమూల గ్రామం, కానీ అక్కడ పుట్టిన వారంతా దేశభక్తులే. దేశానికి సేవ చేయడమే వారి ప్రధాన లక్ష్యం అంటున్న గ్రామ యువకులు గడప గడపకు తుపాకీ పట్టుకొని దేశానికి సేవ చేస్తున్న గ్రామమే నెల్లూరు జిల్లాలో ఉన్న దేవిశెట్టిపల్లి. అందుకే దేవిశెట్టిపల్లి అంటే ఆర్మీ విలేజ్గా ఖ్యాతి గడుస్తోంది. ఆ గ్రామంలో ఏ గడప తొక్కినా దేశభక్తి తొణికిసలాడుతోంది. శత్రు దేశంతో యుద్ధం అంటే మేము సై, విజయమే వీర స్వర్గమో అక్కడే తేల్చుకుందామంటూ ధైర్య సాహసాలను ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా దేవిశెట్టిపల్లి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవిశెట్టిపల్లిలో 70కి పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామంలోని యువకులు త్రివిధ దళాలలో సేవలు చేస్తున్నారు. ప్రతి ఇంట్లో 2 లేదా 3 భారత సైన్యంలో పనిచేస్తుండడం విశేషం. జిల్లా కేంద్రానికి సుదూరంగా ఉన్నప్పటికీ సైనిక శిక్షణతో రాటుదేలిన ఆ గ్రామం అడుగడుగున నియమ నిబంధనలు, క్రమశిక్షణకు మారుపేరుగా విరజిల్లుతోంది. త్రివిధ దళాలలో పనిచేసే రిటైర్ అయిన మాజీ సైనికులు గ్రామమంతా పచ్చని చెట్లు, శుభ్రతతో అలరారుతూ సుందరీకరణ పనులతో అభివృద్ధి పట్ల కట్టుబాటును చూపిస్తుంది. ఇతర ఉద్యోగాలు, వ్యాపారాలు ఉండగా ఎందుకు త్రివిధ దళాలకే మొగ్గు చూపుతున్నారు అన్న ప్రశ్నకు దేశం కోసం త్యాగమే మాకు గర్వకారణమనే సమాధానం ఆ గ్రామ నినాదంగా మారుమోగుతుంది. భారత భూమిపై పుట్టిన మనం ఈ దేశానికి ఏమిచ్చాము, ఎలాంటి త్యాగాలు చేస్తున్నామనే నిస్వార్థంగా దేశ భక్తి ప్రతి ఒక్కరిలోనూ కనపడుతోంది. ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్లో పర్యాటకులపై దాడి అనంతరం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అక్కడి గ్రామస్తులు, మాజీ సైనికులు మీసం మెలేసి భారత్ కీర్తి పతాక రెపరెపలాడుతోందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సర్జికల్ స్ట్రైక్ దేశ గౌరవాన్ని మరింత పెంచిందని అక్కడి రిటైర్డ్ సైనికులు అభిప్రాయపడ్డారు. ఇండియా పాక్ సరిహద్దులో యుద్ధ మేఘాలు ఆనుకుంటున్న నేపథ్యంలో అవసరమైతే మళ్లీ యుద్ధ భూమిలో అడుగు పెట్టేందుకు తాము సిద్ధమని, ఆర్డర్స్ వేస్తే వెంటనే డ్యూటీలో చేరుతామని మాజీ సైనికులు దేశ పట్ల గౌరవాన్ని చాటుకున్నారు. అందుకే దేవిశెట్టిపల్లి అంటే ఆర్మీ విలేజ్గా ఖ్యాతిని తెచ్చుకొని ఆదర్శంగా నిలుస్తోంది.